హాయ్ ఎవ్రీవన్. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నా సరే, ఆమ్, ఇది దిస్ ఈస్ అ బిజినెస్ ఆపర్చునిటీ. తెలుగు వాళ్ళము, నాన్ తెలుగు పీపుల్ కూడా ఈ బిజినెస్ అందరూ చేస్తున్నారు. ఇది ఒక గ్లోబల్ వరల్డ్ వైడ్ ఆన్లైన్ బిజినెస్. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఏ ప్రాంతానికైనా బిజినెస్ చేయొచ్చు. అండ్ ఆల్ చాలా అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళకి ఈ బిజినెస్ చేసే ఆపర్చునిటీ ఉంది. ఇది మీకు మీ ఫ్యామిలీ బిజినెస్ అవుతుంది, నాట్ ఫర్ ఎ సింగిల్. ఫర్ సపోజ్ నేను లండన్ నుంచి చేస్తున్నాను. ఇదే వీడియోలో రూప గారు, తర్వాత పద్మ గారు ఉన్నారు, ఇండియా నుంచి చేస్తున్నారు. మంజుల ఫ్రమ్ కెనడా, షర్మిల ఫ్రమ్ ఆస్ట్రేలియా చేస్తున్నాము. సో హాయ్ ఎవ్రీవన్. దిస్ ఈస్ అ గ్లోబల్ వరల్డ్ వైడ్ హై టికెట్ ఆన్లైన్ బిజినెస్ ఆపర్చునిటీ టు ఆల్ హూ ఎవర్ ఆర్ ఇంట్రెస్టెడ్. ఇదొక ఫస్ట్ ఎపిసోడ్ వీఆర్ స్టార్టింగ్ యాజ్ అ ఇంట్రడక్షన్. Every week we'll try to connect and tell more about our business. So first, let's start with the introductions. Manjula garu, first మీ ఇంట్రడక్షన్ చెప్తారా? Yeah, sure. మీ Thank you. ప్రొఫెషన్ ఏంటి, మీరు ఎక్కడ ఉంటున్నారు, మీకు ఎంతమంది పిల్లలు, ఇలా? Yeah. Thank you, Sandhya, for inviting. సో నా పేరు మంజుల. నేను ఫ్యామిలీతో కెనడాలో ఉంటున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. కెనడా మూవ్ అయ్యి ఆల్మోస్ట్ 12 years అయింది. దట్స్ ఆల్. అండ్ నేను పార్ట్ టైం స్కూల్ టీచింగ్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను ఇండియాలో ఐటీ ప్రొఫెషనల్. ఐ వర్క్ యాజ్ అ programmer in India. Immigrants, as an immigrant, right? Life changes. So I have to pick another profession. So నేను ఇప్పుడు పార్ట్ టైం స్కూల్ టీచింగ్ చేస్తున్నాను. దట్స్ ఆల్ అబౌట్ మీ. ఓకే. సో రూపా, మీరు కంటిన్యూ చేయండి. మీరు మీ ఇంట్రడక్షన్. ఓకే. హలో అండి, అందరికీ నమస్కారం. నేను రూపా ప్రవీణ్. నేను ఇండియాలో ఉంటాను. ఓకే. అండ్ నేను ఒక హౌస్ వైఫ్ని. నాకు ఇద్దరు పిల్లలు. మా హస్బెండ్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇది నా సింపుల్ ఇంట్రడక్షన్. ఓకే అండి. సో వెరీ సింపుల్. షర్మిల, మీరు చెప్పండి మీ ఇంట్రడక్షన్. యా ష్యూర్. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు షర్మిల. సో నేను ఆస్ట్రేలియాలో ఉంటాను. ఆల్మోస్ట్ 10 years అవుతుంది. బేసికల్లీ ఫ్రమ్ ఇండియా. సో మాకు 2 kids అండి. 1 is 10 years old and another one is 21 months old. నేను సివిల్ ఇంజనీర్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ డిజిటల్ బిజినెస్ ని రన్ చేస్తున్నాను. యాజ్ ఎ పార్ట్ టైం బిజినెస్. యా, పార్ట్ టైం. పద్మ, మీరు ఇంట్రడక్షన్ చెప్తారా? షూర్ అండి, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నా పేరు పద్మ కృపానీల. నేను తెలుగు బ్యాక్గ్రౌండే. హైదరాబాద్లో ఉన్నాను చాలా సంవత్సరాలు, ఆల్మోస్ట్ 30 years. అండ్ ప్రస్తుతం నేను చెన్నైలో ఉంటున్నాను. ఐఎమ్ సింగిల్ అండి. ఐఎమ్ లివింగ్ విత్ మై ఫాదర్ అనమాట. అండ్ నేను ఒక ఫ్రీలాన్స్ కన్సల్టెంట్గా ఐటీ క్వాలిటీలో వర్క్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటు ఇది పార్ట్ టైమ్గా బిజినెస్ కూడా బిల్డ్ చేస్తున్నాను. అండ్ నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే నేను ఎంఏ చేశాను పబ్లిక్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్తో, అండ్ ఫాలోడ్ బై ఎంబీఏ ఇన్ హెచ్ఆర్ అండ్ మార్కెటింగ్. సో దట్స్ అబౌట్ మీ. థ్యాంక్ యూ. యా, థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఇక్కడ చూసారంటే మంజుల టీచింగ్ ప్రొఫెషన్, రూపా గారేమో హౌస్ వైఫ్, హోమ్ మేకర్, షర్మిల ఏమో సివిల్ ఇంజనీర్, పద్మ ఏమో ఐటీ ప్రొఫెషనల్. సో ఇలా చూస్తే ఇంకా చాలా మంది బిజినెస్ చేస్తున్నారు ఫ్రమ్ డిఫరెంట్ ప్రొఫెషన్స్. సో ఈ బిజినెస్ అందరికీ సూట్ అవుతుంది. అండ్ వీ కెన్ సే దిస్ యాజ్ ఏ ఫ్యామిలీ బిజినెస్ విచ్ ఎంపవర్స్ యువర్ ఫ్యామిలీ హెల్త్ అండ్ వెల్త్. హౌ అనేది మీకు ఇంకా పోను సిరీస్లో మాట్లాడేటప్పుడు తెలుస్తుంది. ఇది జస్ట్ అన్ ఇంట్రడక్షన్. సో ఇప్పుడు ఒక్కొక్కరిని మనము ఎందుకు ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు, ఏ సిచ్యువేషన్లో స్టార్ట్ చేశారు, అని ఎలా వాళ్ళకి బిజినెస్ తెలిసింది అనేది తెలుసుకుందాం. రూపా, ఫస్ట్ మీరు చెప్తారా? యా, ఓకే అండి. నేను ఎందుకు ఈ బిజినెస్ చూస్ చేసుకున్నానంటే, యాక్చువల్గా నా స్టడీస్ 2008లో కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ నాకు మ్యారేజ్ అవ్వడము ప్లస్ ఇమీడియట్గా పిల్లలు పుట్టడంతో నేను కెరీర్ అనేది స్టార్ట్ చేయలేదు ఇంతవరకు. పిల్లల గురించి ఆలోచించి నేను వాళ్ళ గురించే కెరీర్ అనేది ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. సో మళ్ళీ నా పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు. వాళ్ళు బాబు 10th, పాప 5th grade.
సో నాకు ఫ్రీ టైం ఉంది కదా, నేను ఎందుకు ఫ్యామిలీకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయకూడదు అని ఇలా ఆలోచిస్తుంటే నేను జాబ్స్ ట్రయల్ చేశాను, కానీ నాకు చాలా ఆల్మోస్ట్ 15 years కెరీర్ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ తో నాకు తెలిసి ఎవరు ఇవ్వరు, కష్టం. అందుకని ఇలా ట్రై చేశాను. ఈవెన్ కోర్సెస్ కూడా చేశాను నేను, చేసినా కూడా నాకు ఛాన్సెస్ అనేది ఏమి రాలేదు. దట్స్ వై నేను మా హస్బెండ్ కి చెప్తే తను ఏంటంటే ఒక యాడ్ చూసారు అన్నట్లు ఈ బిజినెస్ గురించి. తను యాడ్ చూసి ఇది బాగుంది, నువ్వు ఎందుకు ట్రై చేయకూడదు అని నాకు సపోర్టివ్ గా, నాకు ఎంకరేజ్ గా తను నాకు ఈ ఆపర్చునిటీస్ అనేది తీసుకొచ్చాడు. సో ఇప్పుడు నేను కంటిన్యూస్ గా నేను చేస్తున్నాను అన్నట్లు ఈ బిజినెస్ ని. యు ఆర్ వెరీ లక్కీ అండి. జనరలీ అమ్మాయిలు వెళ్ళి అడగాలి హస్బెండ్స్ దగ్గర, నేను ఇది చెయ్యొచ్చు అని చెప్పేసి, కానీ మీ విషయంలో తనే వచ్చి మీకు సజెస్ట్ చేశారంటే గ్రేట్ అసలు. వెరీ సపోర్టివ్ ఫర్ మీ. సో మీరేమంటారు, ఇది ఎవరైనా బిజినెస్ చేయొచ్చు, కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళందరికీ కూడా దిస్ ఇస్ ది బెస్ట్ ఆపర్చునిటీ? అవునండి, ఇది ఏంటంటే నాకు ఇంత కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా మీకు లేదు, ఓకే, కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా మీకు స్టార్టింగ్ నుంచి మీకు ట్రైనింగ్స్ ఉంటాయి కాబట్టి జీరో నుంచి కూడా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఏం ఎక్స్పీరియన్స్ లేకపోయినా, ఎక్స్పీరియన్స్ లేకున్నా పర్లేదు, టెక్ సావీ కాకున్నా పర్లేదు, ఎలాంటి వాళ్ళైనా ఈ బిజినెస్ చేయొచ్చు అన్నట్టు. థ్యాంక్స్ అండి మీ వై చెప్పినందుకు, ఎందుకు ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు, హౌ వై అని. షర్మిల, మీరు చెప్తారా, మీరు ఎందుకు ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు? హౌ డిడ్ యూ ఫైండ్ దిస్ బిజినెస్? ద రీజన్ ఏంటంటే, మేము 2016లో ఆస్ట్రేలియా మూవ్ అయ్యాము. సో అప్పటికి మా పెద్ద బాబుకి ఆల్మోస్ట్ 3 years అన్నమాట. ఆ తర్వాత 1.5 years చైల్డ్ కేర్ బాగానే మేనేజ్ చేసాము. ఎమ్మటే కోవిడ్, సో వర్క్ ఫ్రమ్ హోమ్ అంతా బాగానే జరిగింది. ఇంకా 2023లో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సెకండ్ బేబీ. ఓకే, ఇంకా ఎగ్జాక్ట్ గా 1 month లో ఇంకా మెటర్నిటీ లీవ్ తీసుకుంటాను అన్నప్పుడు ఇంకా మ్యాండేటరీ అయిపోయింది నాకు, మా హస్బెండ్ కి, ఆఫీస్ కి 5 days కోవిడ్ పీరియడ్ అయిపోయింది. సిటీకి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ. ఇంకా నేను ఆ టైంలో ఆల్మోస్ట్ 8 months ఇంకా నేను డ్రైవ్ చేయలేక మెటర్నిటీ లీవ్ తొందరగా తీసుకున్నాను. తర్వాత సెకండ్ బేబీ, మెటర్నిటీ లీవ్ లో బాగానే మేనేజ్ చేసుకున్నాను. ఇంకా మెటర్నిటీ లీవ్ ఫినిష్ అయింది, వర్క్ స్టార్ట్ చేయాల్సిన సిచ్యువేషన్. ఆబ్వియస్లీ చిన్నోడిని చైల్డ్ కేర్ లో వేయాల్సిందే. సో ఇంకా చైల్డ్ కేర్ లో వేసాము. వెన్ హీ వాజ్ ఆల్మోస్ట్ 13 weeks స్టార్ట్ అన్నమాట. ఎలా అంటే హీ హాస్ ఎ హ్యాబిట్ ఆఫ్ అన్ని నోట్లో పెట్టుకునే, నోట్లో ఇంకా సిక్ అయ్యేవాడు. 2 days ఇంట్లో ఉంటే 2 days చైల్డ్ కేర్ లో ఉంటే నెక్స్ట్ 3 days ఇంట్లోనే ఉండేవాడు. చాలా చిన్న పిల్లాడు కదా, సో ఇన్ఫెక్షన్స్ ఈజీగా వస్తాయి. అసలు పంపాలంటేనే కానీ సిచ్యువేషన్ అలా, ఇంకా వర్క్ స్టార్ట్ చేయాలి. నేను ఒక రోజు లీవ్ పెడితే నెక్స్ట్ డే మా హస్బెండ్ అలా ఇంట్లో ఉండి చూసుకున్నాము. ఇంకా ఎవరికైనా కంపెనీ అన్నాక వాళ్ళ టార్గెట్స్ రీచ్ అవ్వాలి, అన్ని ఉంటాయి. ఇలా కంటిన్యూస్ గా లీవ్స్ పెట్టినా ఎవరు ఊరుకోరు. నాకు ఇంకా వార్నింగ్ లెటర్ కూడా ఉంది. ఇంకా వార్నింగ్ లెటర్ జాగ్రత్తగా ఉంది నా దగ్గరే. ఇంకా బాగా ఇంకా స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అయ్యేదాన్ని. అందులో నువ్వు జాబ్ అంటే టైం టు టైం చెయ్యాలి, మనకు నచ్చిన టైమింగ్స్ ఇవ్వరు, వాళ్ళు నచ్చిన టైమింగ్స్ లోనే మనము చెయ్యాలి. అండ్ యు నో వన్ మోర్ థింగ్, మార్నింగ్ 7 కల్లా ఇంట్లో స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ బిఫోర్ స్కూల్ కేర్ లో డ్రాప్ చేసేది మేమే, చైల్డ్ కేర్ లో డ్రాప్ చేసేది మేమే, లాస్ట్ పిక్ చేసుకునేది కూడా మేమే. అలా అయిపోయింది సిచ్యువేషన్ కొన్ని రోజులు. అసలు ఇంటికి వచ్చేసరికి మెంటల్లీ, ఫిజికల్లీ చాలా టైర్డ్ అయిపోయేదాన్ని, స్లీప్లెస్ నైట్స్. ఇక కొన్ని ఏడ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇలా కాదు, ఏదో ఒకటి చేయాలని ఇలానే ఫేస్బుక్ లో సెర్చ్ చేస్తూ ఉండగా లక్కీగా ఈ డిజిటల్ బిజినెస్ గురించి చూసాను. ఎవరి ద్వారా అయితే చూసానో ఆ పర్సన్ ని అప్రోచ్ అయ్యాను, బిజినెస్ గురించి అంతా ఎక్స్ప్లోర్ చేశాను. ఇక అలా కంటిన్యూ చేశాను. ఆ కంటిన్యూ ట్రైనింగ్ అన్ని రోజులు ఒక 4 weeks దాకా
ఫుల్ టైమ్ జాబ్ కంటిన్యూ చేస్తున్నాను. వన్స్ ఓకే నాకు ఇంకా బిజినెస్ సూట్ అవుతుంది, ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇవ్వగలను, ఇంట్లో నుంచి కూడా వర్క్ చేసుకుంటూ అన్నప్పుడు కట్ డౌన్ చేసుకున్నాను నా ఫుల్ టైమ్ జాబ్ వర్కింగ్ అవర్స్. 2 డేస్ ఏమో ఫుల్ టైమ్ జాబ్ చేస్తూ నెక్స్ట్ 3 డేస్ ఇంట్లోనే ఉండి బిజినెస్ చేస్తూ చిన్నోడిని ఇంట్లోనే చూసుకుంటూ. అండ్ మా పెద్ద బాబు 5 డేస్ బాస్కెట్బాల్ యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట పర్ వీక్. ఓకే. సో అయన్నీ మిస్ చేసేదాన్ని. ఎలా మరి 9 to 5 జాబ్ అనేసరికి ఇంటికొచ్చేసరికి 8 అయిపోయేది సిటీ నుంచి. అయిపోతుంది. ఖచ్చితంగా మిస్ అయిపోయేది. ఇలా బిజినెస్ చూస్ చేసుకున్న తర్వాత అన్ని బాగా మేనేజ్ చేయగలుగుతున్నాను. ఇది. సూపర్ అండి. యాహ్! వెల్ సెడ్. బా చెప్పారు. బిజినెస్ పార్ట్ టైమ్ ఇంట్లో ఉండి చేస్తాం కాబట్టి ఏ టైంలో అయినా చేయొచ్చు. ఏ టైంలో ఏ కావాల్సిన టైంలో అయినా చేయొచ్చు. వీక్లీ ఎవ్రీడే చేయాల్సిన అవసరం కూడా లేదు. లేదు. దట్స్ ద ఫ్లెక్సిబిలిటీ. కరెక్ట్. యాహ్! అందుకే బిజినెస్ ఇది ఫుల్ టైమ్ అయినా చేయొచ్చు, పార్ట్ టైమ్ అయినా చేయొచ్చు. ఇట్స్ అప్ టు దెమ్. రైట్. కరెక్ట్. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. పద్మ మీరు చెప్తారా? వై డిడ్ యూ స్టార్ట్ దిస్ బిజినెస్? షూర్. సో నేను వర్క్స్ 96 నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేశాను ఇమీడియట్లీ నా గ్రాడ్యుయేషన్ తర్వాత. అండ్ ఫ్యూ ఇయర్స్ ఇంటూ మై జాబ్ నేను ఎప్పుడు కూడా అంటే లాంగ్ వర్కింగ్ అవర్స్ ఉండేవి. సో అది నాకు నచ్చేది కాదనమాట. యాహ్! సో అప్పుడే నేను ఐ వాజ్ వెరీ ఎంటర్ప్రైజింగ్ అనమాట, ఏదైనా ఆపర్చునిటీ చూడాలా అనేసి. సో అలాగా నేను MLMs కూడా చేశాను చాలా కంపెనీస్లో. సో ఎప్పుడు అపార్ట్ ఫ్రమ్ మై జాబ్ నేను ఏదో ఒకటి వేరే ఏమైనా సైడ్ హజిల్స్. యాహ్! సైడ్ హజిల్స్. సో అంత సక్సెస్ నేను దేంట్లోని చూడలేదు. అండ్ సో కొన్ని ఇయర్స్ అయిన తర్వాత ఇలాగా ఐ స్టార్టెడ్ ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేశాను నా కార్పొరేట్ జాబ్ వదిలేసి. అండ్ ఐటీ కన్సల్టింగ్ అంటే క్వాలిటీ కన్సల్టింగ్లో ఐ మూవ్డ్ అనమాట. అప్పటి నుంచి అప్పుడు కూడా ఒక MLMలో చేస్తూ ఉన్నాను. ఓకే. 2023లో నాకు యాక్చువల్లీ 2016లోనే మా మదర్ చనిపోయారు. ఓకే. అండ్ బ్యాక్ టు బ్యాక్ 2018లో మా బ్రదర్ కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అనమాట. సో ఇవన్నిటి నుంచి అదొక నాకు ఐ ఓపెనర్ లాగా అయిపోయింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఫ్రమ్ ద టైం నేను వర్క్ చేస్తున్నప్పటి నుంచి మా పేరెంట్స్ని అబ్రాడ్ తీసుకెళ్లాలని చాలా ఒక డిజైర్ ఉండేది. సో నేను వర్క్ ద్వారా నేను వెళ్ళాను అనమాట. ఐ బీన్ టు US అండ్ డిఫరెంట్ కంట్రీస్, కానీ మా పేరెంట్స్ ఎప్పుడు తీసుకెళ్ళలేదు. సో మా మదర్ చనిపోయిన తర్వాత ఇట్ వాజ్ లైక్ అ వేకప్ కాల్. ఐ థాట్ సరే అట్లీస్ట్ మా ఫాదర్ని తీసుకెళ్ళాలా అని. సో అలాగా ఐ టుక్ హిమ్ అనమాట. సింగపూర్కి తీసుకెళ్ళాను, దుబాయ్కి తీసుకెళ్ళాను. బట్ ఇంకా చూపించాలని నాకు ఆశ. సో ఎక్కువ ట్రావెల్ చేయాలంటే ఎక్కువ డబ్బులు కూడా ఉండాలి. వన్ జాబ్. సో అలాగని ఏం చేయాలా అని కోవిడ్ తర్వాత ఎవ్రీథింగ్ బికేమ్ వర్చువల్ ఫర్ మీ. వర్క్ కూడా దానికి ముందు క్లయింట్ ఆఫీసెస్కి వెళ్ళేదాన్ని, బట్ ఆఫ్టర్ దట్ అంతా వర్చువల్ అయిపోయింది, ఆన్లైన్ అయిపోయింది. సో 23లో నాకు ఒక హెల్త్ సెట్ బ్యాక్ కూడా వచ్చింది. సో బికాస్ ఆఫ్ దాట్ చాలా సేపు నేను ఆక్సిజన్ సపోర్ట్లో ఉండేదాన్ని. సో అలాంటి టైంలో ఐ స్టార్టెడ్ సీయింగ్ ఏం చేయగలను, ఆన్లైన్ ఏమైనా చేయగలనా అని. సో అలా చూస్తూ ఒక యాడ్ కనిపించింది అనమాట ఫేస్బుక్లో. సో యాడ్ క్లిక్ చేసి రిజిస్టర్ అయ్యాను వెబినార్కి. వెబినార్ అటెండ్ అయ్యి ఐ స్టడీడ్ ద ఎంటైర్ థింగ్. సో ఎవరు వెబినార్ ఉందో వాళ్ళని కాంటాక్ట్ చేసి ఫేస్బుక్లో వాళ్ళు ఇంకా డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ అలాగా ఒక 1 month స్టడీ చేశాను. చేసి వేరే ఓనర్స్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఉన్నారు అండ్ బాగా చేస్తున్నారు. సో నాకు కొంచెం నమ్మకం కలిగింది. అండ్ సో ఐ జస్ట్ ఇమీడియట్లీ టుక్ అప్ ది ఆఫర్ అనమాట. అండ్ ప్యారలల్గా నా కన్సల్టింగ్ దాంతో పాటు ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ థింగ్. చాలా బాగుందండి. వాట్ ఐ రికమెండ్ ఇస్ మీ ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. సో ఎలాంటి కష్టాలు ఉన్నా ఛాలెంజెస్ ఉన్నా కూడా మనకి మంచి సపోర్ట్ సిస్టమ్ అనేది ఉంది. అది
చాలా నచ్చింది. అది మెయిన్. యా అది ప్లస్ మెయిన్. టెక్నికల్‌గా మీరు సౌండ్ లేకపోయినా కూడా మనకు ఒక ట్రైనింగ్ సిస్టమ్ కూడా ఉంది సపోర్ట్ చేయడానికి. ఎస్. సో అది చేస్తూ మనం చేయగలిగితే ఎవరైనా మనం సక్సెస్ అవ్వచ్చు అని నాకు అనిపిస్తుంది. రైట్. సూపర్ అండి. యా వీ హ్యావ్ వీడియో బేస్డ్ ట్రైనింగ్స్. ఎప్పుడైనా మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చూసి బిజినెస్ చేసుకోవచ్చు. ప్రాసెస్ మొత్తం వీడియో బేస్డ్ ట్రైనింగ్స్లో చెప్తారు. మీకు డౌట్స్ ఉన్నప్పుడు మెంటర్ ఉంటారు, కోచ్ ఉంటారు, మీరు అడగచ్చు. యూ కెన్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. సో దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ బిజినెస్. రైట్. యా సో మంజుల మీరు చెప్తారా, వై డిడ్ యూ స్టార్ట్ దిస్ బిజినెస్? I have a story there. చెప్పండి. స్టోరీస్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఖచ్చితంగా ఒక డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. అవును. We have different stories, okay. సో కంట్రీకి మూవ్ అయ్యాము. కంట్రీకి మూవ్ అవ్వాలి. ఇప్పుడు ఇండియా బయట వెళ్ళాలని నాకు ఎప్పుడు ఇష్టం లేదు యాక్చువల్గా. నాకు హస్బెండ్కి ఇద్దరికి ఇష్టం లేదు. ఫస్ట్ పాయింట్ పేరెంట్స్ వదిలి కానీ కంపెనీ ట్రాన్స్ఫర్ చేసిన రావాల్సి వచ్చింది కెనడా. ఒకటి కోల్డ్ కంట్రీ. కెనడా కోల్డెస్ట్ కంట్రీ, రైట్? కోల్డెస్ట్ కంట్రీ, కరెక్ట్. కోల్డ్ కంట్రీ. ఇంకా మేము ఎక్దమ్ నార్త్ లో ఉన్నాం. ఇంకా కోల్డ్ అబ్బా. కోల్డ్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ వింటర్స్. ఓకే. తనకి జాబ్ ఉండింది, నాకు జాబ్ లేదు. ఎందుకంటే తనకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాం యాక్చువల్లీ ఇక్కడికి. సో చాలా అలా స్టార్ట్ అయింది తంది. సో ఇమిగ్రెంట్ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయిపోయాయి. యా. సో ఒకటి కోల్డ్ వెదర్ మనకి ఏషియన్ కంట్రీస్ నుంచి వచ్చి మళ్ళీ కోల్డ్ టెంపరేచర్స్ పడవు. ముందు ఇనిషియల్ గా పడవు, నెగిటివ్ టెంపరేచర్స్ కదా. అది ఒక యాక్చువల్గా స్టార్టింగ్ నుంచి ఉండింది ప్రాబ్లమ్. దాని తర్వాత నేను జాబ్ జాయిన్ అవుదాం అనేసరికి కన్సీవ్ అయ్యి మళ్ళీ ఫ్యామిలీ గ్రో అవడం అలా స్టార్ట్ అయింది. తర్వాత ఇవన్నీ అయ్యాక లే ఆఫ్స్ అవి స్టార్ట్ అయ్యి తనకి జాబ్ పోయింది, ఇద్దరికి జాబ్ లేదు. ఇది చాలా టఫ్ సిచ్యువేషన్. అది టఫ్ సిచ్యువేషన్. అంటే ఇలాంటి సిచ్యువేషన్ లైఫ్ లో వస్తుందా? అండ్ ఇమిగ్రెంట్స్ కి ఎంత టఫ్ యాక్చువల్లీ ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడము. ఒకటి టెంపరేచర్స్ కోల్డ్, ఒకటి నాన్న వాళ్ళు ఎవరు ఉండరు, ఒకటి దాని తర్వాత జాబ్ లేకపోవడం. సో దట్ వాజ్ పీక్ సిచ్యువేషన్ నేను ఫేస్ చేసింది. తర్వాత అప్పుడు నేను చూస్తూకి అప్పుడు అంటే సెకండ్ థాట్ అంటే ఇండియాలో మనకి ఏంటంటే జాబ్ కి అంటే మనకి టైం ఇస్తారు, 1 month 2 months ఇస్తారు. కానీ ఇక్కడ మేనేజర్ పొజిషన్స్ ఇక్కడ ఉన్నప్పుడు అలా ఇవ్వరు. హైర్ అండ్ ఫైర్ ఇస్ కామన్ ఇక్కడ. దట్ వాజ్ నైట్ మేర్ యాక్చువల్లీ మాకు ఆ సిచ్యువేషన్. అంటే ఎక్స్పెక్ట్ చేయలేని సిచ్యువేషన్ అది. నాకు కూడా జాబ్ లేకపోయేసరికి దట్ వాజ్ డార్క్ ఫేస్ ఆఫ్ లైఫ్ అని చెప్పొచ్చు. సో అప్పుడు ఏంటంటే ఐ వాజ్ రషింగ్, ఏదో చేయాలి అని. సో నేను ఐటీ జాబ్స్ కోసం చూస్తున్నాను అన్నోళ్ళు, కానీ ఇంకేది ఆలోచన లేదు యాక్చువల్గా. దాని తర్వాత ఆన్లైన్ చూస్తున్నప్పుడు ఐ కేమ్ అక్రాస్ దిస్ ఆన్లైన్ బిజినెస్ గురించి చూసాను. చూసి కానీ వేరే కమ్యూనిటీ వాళ్ళు ఎవరో చేస్తున్నారు. అంటే ఇట్ వాజ్ నాట్ మనకి మామూలుగా అంటే ఇండియన్ కమ్యూనిటీ అంటే ఒక చూసి నమ్మకం కలుగుతుంది. ఐ సా దట్ వేరే కమ్యూనిటీ వాళ్ళు ఎవరో చేస్తున్నారు. నేను చూసి కూడా ఇగ్నోర్ చేశాను. బట్ ఐ వాజ్ రషింగ్, ఏదో చేయాలి. దాని తర్వాత నేను కస్టమర్ సర్వీస్ లో ల్యాండ్ అయ్యాను. ఏదో అంటే అక్కడ మాది చిన్న ఊర్లో ఉన్నాం కెనడాలో ముందు మేము. అక్కడ కస్టమర్ సర్వీస్ లో ల్యాండ్ అయ్యాను. బట్ స్టిల్ ఐ వాజ్ థింకింగ్ లాంగ్ అవర్స్ అక్కడ చేస్తున్నాను, కానీ ఐ వాజ్ స్టిల్ థింకింగ్ లైక్ ఏదో చేయాలి ఆన్లైన్, మనం ఇలా కాదు అని. అప్పుడే కేమ్ అక్రాస్ దిస్ ఆన్లైన్ బిజినెస్ త్రూ సమ్ ఇండియన్ కమ్యూనిటీ హూ వాజ్ లైక్ అంటే మై కోచ్ వాజ్ ఇండియన్, సో షీఈ్ ఇండియన్. సో తనది చూసి ఆన్లైన్ బిజినెస్ అని చూసి అది కూడా అలాగే ఐటీ, నేను ఐటీ బ్యాక్గ్రౌండ్, హస్బెండ్ ఐటీ బ్యాక్గ్రౌండ్, తను కూడా ఐటీ బ్యాక్గ్రౌండ్, కానీ ఈ బిజినెస్ ఎందుకు చేస్తోంది అని చూసి యాడ్ చూసి సో ఐ జస్ట్ వాంటెడ్ టు నో లైక్ ఎందుకు అంటే ఐటీ బ్యాక్గ్రౌండ్ అయ్యి ఉండి ఆన్లైన్ బిజినెస్ చేస్తుంది అంటే ఏదైనా టెక్నికల్ ఏమో అని అనుకుని వెళ్ళాను యాక్చువల్గా. తర్వాత లోపలికి వచ్చాక తెలిసింది ఏంటంటే టెక్నికల్ నాలెడ్జ్ ఏం అక్కర్లేదు దీనికి, ఎవరైనా చేయొచ్చు బిజినెస్. అది రూపా చెప్పినట్టు తన ఇంట్లో హోమ్ మేకర్, బట్ స్టిల్ షీఈస్ డూయింగ్ ది బిజినెస్. మిగతా వాళ్ళందరూ వేరే బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా చేస్తున్నారు. లోపలికి వచ్చాక తెలిసింది ఏంటంటే ఎవరైనా చేయొచ్చు బిజినెస్. ఇంకా యూ కెన్ స్కేల్ అప్. మీకు టైం ఉంటే ఇంత చేయొచ్చు, 2 hours చేయొచ్చు. టైం ఉంటే 2 hours చేసి అయితే 1 hour చేయొచ్చు, మీకు ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంటే అంత. యా. సో దట్ వాస్ గుడ్ యాక్చువల్లీ. కానీ మాకు లైఫ్ లెసన్స్ ఏంటంటే జాబ్ ఉన్నా ప్లాన్ బి ఆప్షన్ ఎప్పుడైనా లైఫ్ లో ఉండాలి. ఏ ఒక్క జాబ్ కూడా ఈ ప్రపంచంలో సేఫ్ కాదు, సెక్యూర్ కాదు. మేము నేర్చుకున్న లైఫ్ లెసన్స్ ఏంటంటే యూ నీడ్ సంథింగ్ అపార్ట్ ఫ్రమ్ యువర్ రెగ్యులర్ జాబ్. అది అవసరం అనేది మేము అది ఎక్స్పీరియన్స్ చేసాము. చేసాక వి ఫీల్ ఇట్ ఓకే. అంటే
టైం ఉన్నప్పుడు చేస్తాం, టైం ఉన్నప్పుడు మానేస్తాం, దట్స్ ఓకే. కానీ ఇట్స్ షుడ్ కీప్ గోయింగ్, సంథింగ్ షుడ్ బి కీప్ గోయింగ్ అని. కీప్ గోయింగ్. కరెక్ట్. యా, అది వెల్ దట్ వాస్ మై లెసన్. కరెక్ట్ అండి. ప్లాన్ బి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఖచ్చితంగా యాహ్! ఉండాలి. ఖచ్చితంగా అది ఉంటుంది. అది ప్రజెంట్ ఇమిగ్రెంట్స్ అయ్యి లైక్ ఇక్కడికొచ్చాక, డెఫినెట్‌గా వేరే కంట్రీకొచ్చాక యూ రియలైజ్ తెలుసా, నాన్న వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. ఉన్ ఉండరు. అదొకటి డిసడ్వాంటేజ్. ఇమోషనల్ సపోర్ట్ ఉండదు. సో ఉండదు. ఫైనాన్షియల్‌గా కూడా లేకపోతే ఫినాన్షియల్‌గా జాబ్ లేనప్పుడు ఎవరినన్నా డెబ్ట్ అడగాలన్నా కూడా ఎంత అడగాలో తెలీదు. ఎందుకంటే మంత్లీ కావాల్సింది 1,00,000, 2,00,000 సరిపోదు ఇక్కడ బ్రతకడానికి. ఆ! అది ఈవెన్ డెబ్ట్ యాహ్! తీర్చడానికి కూడా ఎవరిని అడగలేము. అంతంత ఎవరిని అడుగుతాము? ఎవరిస్తారు? యాహ్! అది కూడా కాదు. ఇంకోటేంటంటే అసలు బ్యాక్ అయిపోదామా, ఇండియా వెళ్ళిపోదామా అది అంటే కరెక్ట్. థాట్ కదా నాకు అసలు, కూడా ఇండియా ఉంది. వెళ్ళిపోదామా. అప్పుడు మా అబ్బాయి ఇంకా అంటే హీ వాజ్ అగైన్స్ ఇట్. అమ్మా నేను ఇండియా వెళ్ళను, బస్ మీరు వెళ్ళండి, నేనేమో మా కజిన్ లైక్ మై ఆడపడుచు వాళ్ళందరూ అక్కడ ఉంటారు యూఎస్ లో, అక్కడ పంపించేసి అంటే ఇవన్నీ థాట్ తెలుసా, అది ఎంత అంటే ఎక్స్ట్రీమ్ థాట్స్ యాక్చువల్ గా. అంటే ఇండియా వెళ్ళిపోతావా, ఇవన్నీ థాట్స్ కదా మనకి. సో సైడ్ యాహ్! హసల్ అనేది ఉండాలి యాహ్! ఎవరికైనా కానీ, కంపల్సరీ. సైడ్ హసల్ ఉండాలి. స్పెషల్ ఇమిగ్రెంట్స్ లో మనం ఇక్కడ ఉన్నప్పుడు యూ నీడ్ సంథింగ్ ఎక్స్ట్రా. యాహ్! బికాస్ కరెక్ట్ ఇక్కడ అండి. హైర్ అండ్ ఫైర్ అనేది చాలా కామన్. జాబ్స్ మీద డిపెండ్ అవడం కన్నా ఇలాంటి బిజినెస్ ఏదో స్టార్ట్ చేసి మనం యూ షుడ్ కీప్ గోయింగ్. యాహ్! సో దట్ వాస్ ద లెసన్స్. కరెక్ట్. బాగా చెప్పారు. సో థ్యాంక్స్ అండి ఫర్ ఎవ్రీవన్ షేరింగ్ యువర్ ఒపీనియన్స్, షేరింగ్ యువర్ వై అండ్ షేరింగ్ యువర్ ఇంట్రడక్షన్స్. సో లాస్ట్లో ఈ బిజినెస్ లెట్ మీ షేర్ వన్ థింగ్. ఇదొక బిజినెస్ మోడల్ అండి. దీంట్లో మీరు లో ఇన్వెస్ట్మెంట్ నుంచి హై ఇన్వెస్ట్మెంట్ వరకు ఎంతైనా పెట్టొచ్చు. అండ్ వన్స్ యూ స్టార్ట్ సీయింగ్ యువర్ ప్రాఫిట్స్ యూ కెన్ స్కేల్ అప్ యువర్ బిజినెస్ యాజ్ వెల్. అండ్ ఇదొక బిజినెస్ మోడల్. దీంట్లో మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. ట్రైనింగ్స్ ఉంటాయి, కోచింగ్స్ ఉంటాయి, అండ్ దెన్ సర్వీసెస్ ఉంటాయి, ఏదైనా ఉంటుంది. మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీకు మొత్తం తెలుస్తుంది. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా మీరు చూస్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. సింగిల్ ఒక్కటే కదా అన్న ఆలోచన కూడా అవసరం లేదు. యూ కెన్ నో అబౌట్ దిస్ వన్స్ యూ గెట్ ఇన్ టు దిస్ బిజినెస్. ఓకే సంధ్య, మమ్మల్ని అడిగావు కానీ మరి మీ వై చెప్పలేదు. నేను అదే నేను ఒక ఫార్మసీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ వర్కింగ్ ఇన్ ఐటీ జాబ్. సింపుల్గా చెప్పాలంటే నేను కూడా ఒక ఐటీ ప్రొఫెషనలే. నాకు 2 పిల్లలు. ఇంట్రడక్షన్ అయితే పెద్ద బాబు 7 years, 6 to 7, వీడు చిన్నోడు 1 year. నేను కూడా చాలా జాబ్స్ చేశాను. ఆ స్ట్రెస్ ప్రెషర్స్ హ్యాండిల్ చేయాలంటే ఎందుకు లైఫ్ లాంగ్ హ్యాండిల్ చేస్తే హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా అనిపించింది. అండ్ దెన్ త్వరగా రిటైర్ అవ్వాలి అనిపించింది. దాంతో పాటు పిల్లలు కూడా బిజినెస్ నేర్పించాలి అనిపించింది చిన్నప్పటి నుంచి కూడా. పెద్దయ్యాక వాళ్ళు కూడా ఒక జాబ్ చేయడం అనేది నాకు నచ్చలేదు, ఇష్టం లేదు. సో ఈ బిజినెస్ అయితే చిన్నప్పటి నుంచి ట్రైనింగ్స్ ఉంటాయి, పిల్లలు నేర్చుకుంటారు, నేను చెయ్యొచ్చు. వాళ్ళు టీన్స్ అయ్యేసరికి దే విల్ హ్యావ్ వన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది అనిపించింది. సో దట్ ప్రాఫిట్స్ ఇంకొక బిజినెస్ వాళ్ళు స్టార్ట్. ఐ డోంట్ వాంట్ టు సీ దెమ్ ఇన్ జాబ్. ఐ వాంటెడ్ టు సీ దెమ్ యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్స్. ఓకే, That's the reason. డిఫరెంట్ మామ్. థ్యాంక్ యూ. అందులో నాకు బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండే, బట్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ ఉంటుందని తెలియదు, ఇప్పుడే తెలిసింది. సో స్టార్ట్ చేశాను. నైస్ ఇంట్రడక్షన్, నైస్. ఈవెన్ మీరు మీ బాబుని పక్కన పెట్టుకొని పక్కన ఎస్, కూర్చోన్నా కూడా పెద్దోడు స్కూల్కి వెళ్ళాడు, వాడు కూడా వచ్చి కూర్చునేవాడు. వెరీ నైస్. బిజినెస్ లో ఫ్లెక్సిబిలిటీ అనేది ఇలా బాగుంటుంది. ఇలా మనం ఎవరైనా చేయొచ్చు. ఈవెన్ మన పక్కన మనతో సైడ్ కి పిల్లలతో కూడా మనకి ఇబ్బంది ఉండదు. వాళ్ళు కూడా నేర్చుకుంటారు. వాళ్ళు హోంవర్క్ చేపిస్తూ కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు. Yeah, once again, thanks for everyone for joining this live. Even though it's not flexible for you, still making it out. Thank you so much. And we will try to connect every week to discuss more our business. Emantarandi? Yeah, sure. Yes. So andarki namaskaram. Bye. Namaste. Bye. Andarki namaskaram. Bye.